ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూసినా రిలీజ్ అయింది. ఎందుకంటే ఒక 3 గంటలు ఉన్న వరీస్ టెన్షన్స్ అన్ని మర్చిపోయి హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్పేసి ఎస్ ఈ రోజు ఫంకీ మూవీ రిలీజ్ అయింది. నా ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ఇందులో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. విశ్వక్సేన్ అన్నకి మూవీ కంబ్యాక్ కాదా, అనుదీప్ అన్న కెరీర్ కి ఈ మూవీ ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటది, మన ప్రొడ్యూసర్ అందరి ఫేవరెట్ నాగవంశ్ అన్న పైసా వసూలు చేస్తాడా లేదా అనేది ఈ వీడియో మొత్తంలో ఒకసారి చూద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. ఈ మూవీకి సంబంధించి నేను అసలు స్పాయిలర్స్ ఇవ్వాలనుకుంటలేను. జస్ట్ మూవీకి సంబంధించిన ఒక చిన్న ఒపీనియన్ ఎట్లుందా ఏంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. సో మూవీకి సంబంధించి స్టోరీ లైన్ చూసుకుంటే మన హీరో విశ్వక్సేన్ అన్న ఒక మూవీకి సంబంధించి డైరెక్షన్ చేస్తా ఉంటాడు. ప్రొడ్యూసర్ కి కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ మూవీని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఎట్లన్నా చేసి మన విశ్వక్సేన్ అన్న డైరెక్టర్ కాబట్టి మూవీకి ఎట్లన్నా చేసి మూవీని కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. దానికోసం అని చెప్పి ప్రొడ్యూసర్ కాళ్ళ వేళ పడతాడు, కొంచెం బడ్జెట్ ఇంక్రీజ్ చేద్దాము సో దట్ మూవీ షూట్ ఫినిష్ చేసుకుని రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ప్రొడ్యూసర్ ఒప్పుకోడు, ఎట్లనే చేసి షూట్ ఆపేస్తే బెటర్, లేకపోతే ఇంకా లాస్ లో పడిపోతానని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాడు. ఇట్లా అయితే పని అయితే లేదని చెప్పేసి మన హీరోయిన్ పటాయిస్తాడు. హీరోయిన్ ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు అనమాట. సో అట్లా మొత్తానికి అయితే షూట్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కాకపోయినా కొంచెం ఆ బడ్జెట్ లోనే ఈ బడ్జెట్ లోనూ షూట్ స్టార్ట్ అయిపోతుంది. మిగతా బడ్జెట్ ఎట్లన్నా చేసి హీరోయిన్ లవ్ లో పడేసుకుని సెట్ చేసుకుందాము ప్రొడ్యూసర్ తోనే అనుకుంటాడు. సో ఈ ప్రాసెస్ లో హీరోయిన్ తో లవ్ లో పడతాడు అనమాట. ఆ విషయం హీరోయిన్ తెలుస్తుంది. సో వాట్ హ్యాపెన్ నెక్స్ట్, మళ్ళీ మూవీ ఆగిపోద్దా లేకపోతే ఫినిష్ అయిపోద్దా, హీరోయిన్ లవ్ చేస్తుందా లేకపోతే వాట్ హ్యాపెన్స్. అండ్ ఈ స్టోరీలో ఒక విలన్ కూడా ఉంటాడు. ఆ విలన్ కి జరిగిన అన్యాయానికి హీరో మీద పగ ఎట్లా తీర్చుకుంటాడు ఏంది అనేది ఈ మూవీ స్టోరీ. సో మూవీలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే స్టోరీ లైన్ ఇస్ గుడ్. ఈ మూవీ స్టోరీలో ఒక మెసేజ్ కూడా ఇస్తారు, దట్ ఈస్ ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. సెకండ్ హాఫ్ అండ్ ఇట్స్ క్లైమాక్స్ ఇస్ సో గుడ్. సో మన బీమ్స్ మ్యూజిక్ కూడా అదరగొట్టిండు. సో సూతి మెలోడియస్ అనిపించింది నాకు. మన కాయడు లోహర్ యాక్టింగ్ కూడా చాలా క్యూట్ అనిపిస్తా ఉంటది. అండ్ ఈ మూవీలో కొన్ని గెస్ట్ అపీరియన్సెస్ ఉన్నాయి. ఐ థింక్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్ ఫర్ షూర్. మూవీలో కొన్ని జిమ్మికలు ఉండాలి కాబట్టి అట్లాంటి కొన్ని జిమ్మికలు ఉంటాయి ఈ గెస్ట్ అపీరియన్సెస్ తోని. కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేసి మన లోపల జోష్ క్రియేట్ చేసి వెళ్ళిపోతా ఉంటారు అనమాట. అండ్ మూవీలో డిఓపి వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ సో గుడ్. ప్రొడక్షన్ మొత్తం అంతా మనం ప్రతి ఫ్రేమ్ లో చూడొచ్చు. ఎక్కడ తగ్గింది అనే ఫీలింగ్ అయితే మనకు మాక్సిమం రాదు. ఈ మూవీలో అమ్మ రోల్ ఉంటది, ఆవిడ చాలా బాగా చేసిరు యాక్టింగ్. ఐ మీన్ కొన్ని సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి, ఇట్ విల్ థరోలీ వర్క్అవుట్. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఐ మీన్ విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ ఈ స్టోరీకి ఈ జానర్ కి ఎందుకో అది అంత హ్యాపీ ఉన్న ఫీలింగ్ రాలేదు. విశ్వక్సేన్ అన్న ఇంకొంచెం వర్కౌట్ చేసి ఉండాల్సిందేమో ఈ రోల్ కి సంబంధించి. అనుదీప్ కేవి అన్న రైటింగ్ బానే ఉంది, బట్ స్టిల్ ఇట్ లుక్స్ సో బోరింగ్. కొంచెం ఎక్కడెక్కడనో బోరింగ్ లాగా అనిపిస్తా ఉంటది. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ సో ప్రిడిక్టబుల్, డైలాగ్స్ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అనిపిస్తా ఉంటాయి. ఎక్కడ పెద్దగా ఇంప్రెస్ చేసిన ఫీలింగ్ రాదు. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ చిన్న జిమ్మిక్ జరుగుతూ ఉంటది, కానీ సెకండ్ హాఫ్ లాక్కెళ్తుంది అనమాట మూవీని. ఒక సీన్ తర్వాత ఒక మాస్ బీట్ సాంగ్ ఉంటది అనమాట సెకండ్ హాఫ్ లో. ఎందుకు అది అంత ఎక్కిన ఫీలింగ్ రాలేదు. అందులో విశ్వక్సేన్ అన్న ఎనర్జీ, కాయుడు లోహర్ గారి ఎనర్జీ కూడా ఇట్ లుక్స్ సో గుడ్, కానీ ఎందుకో సాంగ్ అంత ఇంపాక్ట్ చేసిన ఫీలింగ్ రాలేదు. సో మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళరాదా అనే పాయింట్ మాట్లాడుకుంటే నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ లైక్ ఒక వన్ టైం వాచ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇందులో ఇచ్చిన మెసేజ్ కోసం అని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు మూవీని. నాకు తెలిసి విశ్వక్సేన్ అన్నకు సంబంధించి ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా ఉంటది ఆయన మూవీ లిస్ట్ లో అనే ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. అనుదీప్ కేవి అన్నకు సంబంధించి ఆయన కెరీర్ మీద ఒక పెద్ద హెవీ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఏం ఉండదు. స్టిల్ ఆడియన్స్ బిలీవ్ ఇన్ అనుదీప్ అన్న ఫర్ గివింగ్ అస్ జాతి రత్నాలు. నాగవంశ్ అన్నకు సంబంధించి ఈ మూవీ లాస్ అయితే అవ్వదు అని చెప్పగలుగుతా. ఫ్యామిలీ ఆడియన్స్ విల్ ష్యూర్ ఎంకరేజ్ దిస్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అనే కాదు, యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, మూవీ ఈజ్ వన్ టైం వాచ్ ఫర్ ష్యూర్. సో ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూసుకుంటే మీకు ఎట్లా అనిపించింది కామెంట్ లో చెప్పండి. సో మన ఛానల్లో ఇంకా మంచి కంటెంట్ రాబోతుంది. ఆ కంటెంట్ మీ దాకా రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో సినిమా అండ్ సిస్టమ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.